హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఇవాల్టి మొదటి కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి మొదటి కరెంట్ అఫైర్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లీడ్స్ 2021. ఇందులో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. లీడ్స్, ఈ లీడ్స్ అనేది ఏంటి అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. అంటే రాష్ట్రం ఏదైనా మనం తీసుకుంటే ఆ రాష్ట్రంలో లాజిస్టిక్స్ అంటే వస్తువుల యొక్క రవాణా ఎంత సులభతరంగా జరుగుతోంది, ఎంత కష్టతరంగా జరుగుతోంది, ఏ రకంగా జరుగుతోంది అనేటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇందులో క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఈ లీడ్స్ అనేది ప్రస్తుతం మనకి మూడవసారి విడుదల చేయడం జరిగింది. మరి ఈ లీడ్స్ అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? ఒక రాష్ట్రం, ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ నుంచి అమ్మకం జరిగేటటువంటి ప్రదేశం, అంటే ఒక రిటైల్ స్టోర్ దుకాణదారుడి వరకు ఏ విధంగా మొత్తం అన్నీ కూడా ఎంత సులభతరంలో వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది, ఏవైనా ఎక్స్ట్రాగా లంచాలు లాంటివి ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా, ఇటువంటివన్నీ కూడా మనకి క్రోడీకరించి ఈ యొక్క సూచిని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ సూచి గత 2 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం ఇందులో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి ఈ సూచిని ఎవరు తయారు చేశారు అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థ. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థ. ఈ సంస్థతో పాటు ఇందులో మనకి ఇంకెవరు భాగస్వామ్యులుగా ఉన్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ యొక్క లాజిస్టిక్స్ విభాగం ఇందులో ఈ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థతో పాటు వర్క్ చేసింది. వీళ్ళు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎటువంటి రవాణా సదుపాయాలు ఉన్నాయి, లాజిస్టికల్గా ఏ రాష్ట్రాలు మెరుగైన పనితీరులో ఉన్నాయి అనేటటువంటిది చూడడం జరుగుతుంది. ఇందులో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, హర్యానా రెండో స్థానంలో ఉంటే పంజాబ్ మూడో స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లీడ్స్ 2021లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్, రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో పంజాబ్. ఇక ఈ లీడ్స్ ప్రస్తుతం 3వ ఎడిషన్గా చెప్పుకున్నాం. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2018లో జరిగింది. సెకండ్ ఎడిషన్ 2019లో జరిగింది. 2020లో కరోనా కారణంగా లీడ్స్ నివేదిక అనేది ప్రచురించడం జరగలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచురితమైన నివేదిక మూడవ సంవత్సరం నివేదికగా మనం చూడాలి. ఇక యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ యొక్క కేంద్ర మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే శ్రీ పీయూష్ గోయల్ గారు. గుర్తుపెట్టుకోండి, ఆయన మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ యొక్క మంత్రిగా ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా మరో ముఖ్యమైన ఇండెక్స్ విడుదలైంది, మరో ముఖ్యమైన సూచి. ఈ సూచి ఏంటి అంటే గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి పనులు చేస్తున్నాయి, వాటికి సంబంధించి ఎటువంటివి చర్యలు తీసుకుంటున్నాయి అనేటటువంటి విషయాలు ఇక్కడ పరిశీలనలో ఉండడం జరిగింది. 100 మార్కులకు గాను ఇచ్చిన స్కోర్లో 46 స్కోర్తో భారత్ 18వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో న్యూజిలాండ్, అదేవిధంగా 3వ స్థానంలో పోర్చుగల్ దేశాలు ఇందులో మనకి నిలవడం అనేది జరిగింది. అంటే ఈ అంతర్జాతీయ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 ఇది మరి ఎవరు
తయారు చేశారు అంటే హార్మ్ రిడక్షన్ కన్సార్షియం అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. హార్మ్ రిడక్షన్ కన్సార్షియం అనేటటువంటి సంస్థ నవంబర్ 2021లో గ్లోబల్ డ్రగ్ పాలసీ సూచీని విడుదల చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి ఈ సూచీని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 18వ స్థానంలో భారతదేశం నిలిచింది. మొత్తం 30 దేశాలని తీసుకొని ఆ దేశాలకి ఇందులో ఏంటి అంటే మనకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది ఏంటి అంటే ప్రపోర్షనాలిటీ అండ్ క్రిమినల్ జస్టిస్. అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన అక్రమాలకు పాల్పడితే అంత పెద్ద పనిష్మెంట్లు ఉన్నాయా అనేది చూస్తే అందులో భారత్కి అంత పెద్ద పనిష్మెంట్లు లేవు అనే విషయం తెలిసింది. అంటే మీరు కేజీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వాడిని పట్టుకున్నా, 10 కేజీలు సరఫరా చేస్తున్న వాడిని పట్టుకున్నా, కేజీకి 10 కేజీలకి 10 రెట్లు తేడా ఉంది. కానీ అక్కడ మనం ఇచ్చేటటువంటి జరిమానాలో కావచ్చు, లేదా మనం ఇచ్చేటటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో, మనం విధించే శిక్ష 10 రెట్లు తేడా లేదు. అక్కడ మన దేశానికి మార్కులు బాగా తక్కువ రావడం జరిగింది. అదేవిధంగా మనం ఏ రకాలైనటువంటి పద్ధతుల్ని ఉపయోగించి ఈ మొత్తం సూచీని తయారు చేస్తున్నాం అనేటటువంటిది కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే అందులో కూడా మనకి మన మెథడ్స్ అనేవి చాలా తక్కువ మార్కులు అందులో కూడా మనకి రావడం జరిగింది. కాబట్టి ఈ రెండు విషయాల్ని మనం కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే మనం మరింతగా ఇందులో అభివృద్ధి చెందాలి, మనం మరింతగా డెవలప్ అవ్వాలి అనేటటువంటి విషయం మనకి ఇందులో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ నేటి 3వ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి విదేశాంగ శాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి వి మురళీధరన్ గారు ఆయన జాంబియా అదేవిధంగా లేదా గాంబియా మరియు సెనగల్ అనేటటువంటి 2 దేశాలకి కూడా పర్యటన నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ 2 దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి చిన్న దేశాలు. ఇటువంటి దేశాలకి కూడా భారతదేశం నుంచి పర్యటనలు జరుగుతున్నాయి, అధికారిక పర్యటనలు జరుగుతున్నాయి అంటే వాటి అర్థం ఏంటి అంటే ఆ దేశాలకి మనం మరింతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం గతంలో అనేక సార్లు చదువుకున్నాం, ఐరాసకి సంబంధించిన ఏవైనా ఎన్నికలలో 178 దేశాలు, 185 దేశాలు అంటే దాదాపు 90 నుంచి 95% దేశాలు భారతదేశానికి మద్దతు తెలుపుతున్నాయి. అంటే ఆ మద్దతు మరి ఏ రకంగా వస్తుంది అంటే ఇలా మనం అనేక రకాలైన పర్యటనలు చేసి ఆ దేశాలతో మంచి అనుబంధాలని నెలకొల్పుకుంటే ఆ తర్వాతే మనకి దాని నుంచి సత్ఫలితాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఇక్కడ ఏం చేయడానికి లేదా ఏ ఇంపార్టెంట్ మీటింగ్స్ వీళ్ళు నిర్వహించడానికి ఇక్కడికి వెళ్ళారు అంటే గాంబియాలో 75వ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఇటీవల ఏ దేశం భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక స్మారక స్టాంపును విడుదల చేయడం జరిగింది అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? గాంబియా అవ్వాలి. అదేవిధంగా భారతదేశం 500,000 US డాలర్లు, $500,000 డయాలసిస్ కొరకు ఈ దక్షిణ ఆఫ్రికా దేశానికి, దక్షిణాఫ్రికా దేశం కాదు, ఆఫ్రికాలో దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే డయాలసిస్ కొరకు $5,00,000 లేదా 500,000 US డాలర్లు వీళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఎవరికి అంటే గాంబియా అనేటటువంటి దేశానికి. ఇక సెనగల్ దేశానికి వెళ్ళి అక్కడ ఎటువంటి ఒప్పందాలు మరి భారతదేశం సంతకం చేసింది అంటే భారతదేశం మరియు సెనగల్ మధ్యలో 60 వసంతాల దౌత్య సంబంధాలు. దౌత్య సంబంధాలు. దీనికి సంబంధించి భారతదేశం 60 వసంతాల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని 2 దేశాల మధ్య
ఆరోగ్య విషయంలో ఒక ఎంఓయు కూడా సైన్ చేయడం జరిగింది. ఇటీవల ఏ 2 దేశాలు లేదా భారతదేశం ఏ దేశంతో ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? సెనెగల్. ఆన్సర్ ఏమవుతుంది? సెనెగల్. గుర్తుపెట్టుకోండి. ఇక విదేశాంగ శాఖకి సంబంధించి మనకి కేబినెట్ మంత్రిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మనకి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఈయన రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి. ఇక నెక్స్ట్ వ్యోమగాని అయినటువంటి వాంగ్ యాపింగ్ అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి చైనీస్ మహిళగా రికార్డులు స్థాపించడం జరిగింది. ఆమె 6 గంటల పాటు, ఎన్ని గంటల పాటు? 6 గంటల పాటు ఆమె అంతరిక్షంలో నడిచింది. ఎక్కడ? టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ బయట. టియాంగాంగ్ అనేది అంతరిక్ష పరిశోధన కేంద్రం యొక్క చైనా ఆధీనంలో ఉన్నటువంటి భాగం. టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్ళు 6 గంటల పాటు స్పేస్ వాక్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చైనా అనేక సంవత్సరాలుగా అంతరిక్ష రంగంలో తానే అందరికంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నాను అని నిరూపించడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాల్లో ఇది మరొక ముఖ్య ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. వ్యోమగామి పేరేంటండి? వాంగ్ యాపింగ్. అంతరిక్షంలో నడిచిన మొదటి చైనీస్ మహిళగా ఆమె రికార్డులు సృష్టించడం జరిగింది. ఇక టియాంగాంగ్ అనేటటువంటిది చైనా యొక్క అంతరిక్ష ప్రయోగశాల. కక్షలో ఉన్నటువంటి చైనీస్ అంతరిక్ష ప్రయోగశాల పేరే ఏంటి అంటే మనకి టియాంగాంగ్. ఏంటండి? టియాంగాంగ్. ఓకేనా? ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు చైనీస్ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఎక్కడ మహిళలకి అంత భారీ ఎత్తున ప్రాధాన్యత అయితే లేదు. మొట్టమొదటిసారి ఒక మహిళకి ఇంత ప్రాధాన్యత లభించడం వల్ల ఈ వార్త, గతంలో కూడా నేను మీకు చెప్పుకున్నాను, ఏ రంగంలో అయినా మొట్టమొదటి మహిళ ఏ దేశానికి సంబంధించైనా వాళ్ళు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మరియు తరచూ ప్రశ్నల రూపంలో మనకి పరీక్షలో కూడా ఆ ప్రశ్నలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మాట. రైట్. ఇక నెక్స్ట్ మొరినారి వతాన్బే అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఎవరు? మొరినారి వతనాబే. జిమ్నాస్టిక్స్ అంటే గతంలో భారతదేశానికి సంబంధించి ఒక వ్యక్తి వార్తల్లో మనకి నిలవడం జరిగింది. ఆమె పేరే దీపా కర్మాకర్. 2016 ఒలింపిక్స్లో ఆమెకి పథకం రానప్పటికీ ప్రాణాలకు తెగించి ఆమె అత్యంత గొప్ప, అత్యంత క్లిష్టమైనటువంటి జిమ్నాస్టిక్స్ ప్రక్రియని ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఆమెకి ఎన్నో పురస్కారాలు గతంలో లభించడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకుంటోంది మొరినారి వతాన్బే. ఆయన అంతర్జాతీయ జిమ్నాస్టిక్ ఫెడరేషన్కి 3 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇక మొరినారి వతాన్బే ఎన్నికైనటువంటి ఈ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ మరి ఏ దేశంలో ముఖ్య కార్యాలయం ఉందంటే లజానే, స్విట్జర్లాండ్. లజానే, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లోని లజానే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఇక మనకి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే టోక్యో 2020 ఇటీవల ఈ సంవత్సరం జూలై ఆగస్టులో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి సంబంధించి దీపక్ కాబ్రా మొట్టమొదటి జిమ్నాస్టిక్ జడ్జిగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన దేశం నుంచి ఆటగాళ్లే సరిగ్గా లేరు, ఈ క్రీడలో ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది అనుకుంటూ ఉంటే ఇక్కడ ఏకంగా ఒక ఆయన న్యాయ నిర్ణేతగా వెళ్ళాడు. అంటే ఆయనకి ఎంతవరకు ఆటపై పట్టుంటే న్యాయ నిర్ణేతగా, అది కూడా ఒలింపిక్స్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక పోటీలకు పిలుస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీపక్ కాబ్రా భారతదేశం నుంచి ఒక జడ్జిగా ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్
మరో ముఖ్యమైన స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్, మానికా బాత్రా మరియు అర్చనా కామత్ వీళ్ళిద్దరూ కూడా వరల్డ్ టేబుల్ టెన్నిస్, ప్రపంచ టేబుల్ టెన్నిస్ నిర్వహించినటువంటి టోర్నమెంట్లో వీళ్ళిద్దరూ విజేతగా నిలిచారు. వీళ్ళిద్దరూ మహిళల డబుల్స్లో లాస్కోలో జరిగినటువంటి WTT కంటెండర్ టోర్నమెంట్ అంటాం దాన్ని. ఈ WTT కంటెండర్ టోర్నమెంట్ అంటే ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన చూపించిన వాళ్ళకి WTT యొక్క ఫైనల్ టోర్నమెంట్ ఆడేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఏంటి అంటే WTT స్టార్ కంటెండర్ మరియు WTT కంటెండర్ అనే 2 అంచెల పోటీలు జరుగుతాయి. మరి ఈ 2 పోటీలకి సంబంధించి మనకి ప్రస్తుతం మనికా బాత్రా మరియు అర్చనా కామత్ వీళ్ళిద్దరూ కూడా ఈ పోటీలను గెలవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, రైట్. ఇక WTT అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్, వరల్డ్ టేబుల్ టెన్నిస్. ఓకే, వరల్డ్ టేబుల్ టెన్నిస్ అనేది సంస్థ కాదు. ప్రపంచవ్యాప్తంగా టేబుల్ టెన్నిస్కి మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఒక పోటీలు వరుసగా ఒక క్రమంలో జరుగుతున్నాయి. దాన్నే WTT అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్, నోవాక్ జకోవిక్ తన 37వ ATP మాస్టర్స్ టైటిల్, అదేవిధంగా 6వ ప్యారిస్ టైటిల్ని గెలవడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రస్తుతం గత 6-7 సంవత్సరాలుగా పురుషుల టెన్నిస్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. పురుషుల టెన్నిస్లో గత 6-7 సంవత్సరాలుగా 1వ ర్యాంకులో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి నోవాక్ జకోవిచ్. నోవాక్ జకోవిచ్ 6వసారి ప్యారిస్ ఓపెన్ను గెలవడం జరిగింది. ఇది ఫ్రెంచ్ ఓపెన్ కాదు, ATP మాస్టర్స్ టైటిల్. ఇది ప్రతి సంవత్సరం ప్యారిస్లో కూడా జరుగుతూ ఉంటుంది. చాలా దేశాల్లో ఈ ATP మాస్టర్స్ జరుగుతూ ఉంటుంది. వాటిలో ప్యారిస్లో జరిగే మాస్టర్స్లో 6వసారి ప్రస్తుతం గెలిచాడు. మొత్తం ఇది అతనికి 37వ మాస్టర్స్ టైటిల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ATP అనేటటువంటి సంస్థ ఈ మాస్టర్స్ టైటిల్ పోటీలను నిర్వహిస్తుంది. ATP అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. మరి ఈ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్లో ఇది కేవలం ఎవరికి అంటే మెన్. మరి మహిళలకి సంబంధించి టెన్నిస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏది? WTA, విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్. సాధారణంగా పురుషులు మహిళలు అందరికీ కలిపి అయ్యే టోర్నమెంట్లన్నీ కూడా ఈ 2 సంస్థలు కలిపి ప్లేయర్లను పంపించడం లేదంటే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ పురుషుల టెన్నిస్ అంతా కూడా ATP సంస్థ చేతిలో, మహిళల టెన్నిస్ అంతా కూడా WTA చేతుల్లోనే ప్రత్యేకంగా ఉంటుంది, రైట్. ఇక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరు ఏది అంటే నోవాక్ జకోవిచ్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్లు గెలిచి ఫెడరర్ మరియు నాదల్లతో సమానంగా నిలిచినటువంటి దిగ్గజ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు నోవాక్ జకోవిచ్ని. ఎవరిని? నోవాక్ జకోవిచ్ని. ఈయననే జోకర్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే వెకిలి చేష్టలు, పిచ్చి చేష్టలు అనేకమైనటువంటివి చేస్తూ ఉంటాడు. ఓకే, ఇక అశోక్ కుమార్ సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగినటువంటి 21వ ఐబా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఐబా ప్రపంచ ఛాంపియన్షిప్ 2021. ఐబా అంటే అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఎక్కడ జరిగింది? సెర్బియా. సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. బెల్గ్రేడ్లో జరిగిన ఈ ఐబియా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలిచినటువంటి బాక్సర్గా
2021లో మనకి ఎవరు వార్తల్లో నిలిచారు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరు? ఆకాష్ కుమార్. ఇతను ఇప్పటిదాకా కేవలం 7వ బాక్సర్ మాత్రమే. అంటే ఐబా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ఒక పతకం గెలుచుకున్నటువంటి 7వ బాక్సర్, 7వ పురుష బాక్సర్ ఎవరు అంటే మనకి ఆకాష్ కుమార్. ఇప్పటిదాకా కేవలం ఈయన కంటే ముందు 6గురు మాత్రమే ఈ పోటీల్లో గెలుచుకోవడం జరిగింది. వారిలో మనకి గుర్తుండవలసిన పేర్లు 2. ఒకళ్ళు విజేందర్ సింగ్, ఈయన ఒలింపిక్ పథక విజేత. ఈయనకి 2009లో కాంస్యం లభిస్తే 2019లో మనకి రజతం లభించింది. ఎవరికి మరి రజతం లభించింది అంటే అమిత్ పంగాల్. అమిత్ పంగాల్, ఈ అమిత్ పంగాల్ అనేటటువంటి వ్యక్తికి రజతం లభిస్తే విజేంద్ర సింగ్కి కాంస్యం లభించడం అనేది జరిగింది. అంటే మొత్తం ఐబా చరిత్రలోనే భారతదేశానికి ఇప్పటి వరకు 7వ పథకం మాత్రమే లభించింది. అంటే 7 పథకాలు మాత్రమే లభిస్తే వాటిలో 2019లో రజతం సాధించాడు అమిత్ పంగాల్. అంతకుముందు మొట్టమొదటిసారి కాంస్యం సాధించిన వ్యక్తి ఎవరు అంటే విజేందర్ సింగ్. కాబట్టి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇక నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్. మొన్న కూడా ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. మెక్సికన్ గ్రాండ్ ప్రీ యొక్క విజేతగా నిలిచాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ సంవత్సరం ఫార్ములా 1 ఛాంపియన్షిప్ విజేతగా నిలవడానికి అత్యంత చేరువలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ వెర్స్టాపెన్. అలాగే ఈ సంవత్సరం దాదాపు అత్యధిక రేసుల్లో ఎక్కడైతే మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుస్తున్నాడో వాటన్నిటిలో 2వ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే లూయిస్ హామిల్టన్ ఈ సంవత్సరం 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి ఫార్ములా 1 డ్రైవర్గా రికార్డును స్థాపించాడు. అదేవిధంగా అత్యధిక సార్లు ఫార్ములా 1 ఛాంపియన్షిప్ని గెలిచినటువంటి రేసర్గాను ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత సంవత్సరం దాకా మనకి కేవలం లూయిస్ హామిల్టన్ ఓడిపోయిన రేసులు గుర్తుపెట్టుకుంటే సరిపోయేది. కానీ ప్రస్తుతం మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచిన రేసులు తప్ప మిగతా రేసులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరం సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది. రొమాంగా గ్రాండ్ ప్రిక్స్, మొనాకో గ్రాండ్ ప్రిక్స్, ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్, స్టిరియా, ఆస్ట్రియా, ఇలా అనేక గ్రాండ్ ప్రిక్స్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నట్టుగా మనం ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 ఛాంపియన్షిప్కి మరింత చేరువయ్యాడు, ఎందుకంటే ఆయన మెక్సికన్ గ్రాండ్ ప్రీ విజేతగా గెలిచాడు. సో ఎప్పుడైతే మీరు పరీక్షకి ముందు ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం చదువుతూ ఉంటారో మీరు లూయిస్ హామిల్టన్ బదులు ఈ సంవత్సరం మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచినవన్నీ పక్కన పెట్టేసి మిగతావి చూసుకోండి. వాటిలో ఎక్కువ మళ్ళీ లూయిస్ హామిల్టన్ గెలిచినవే ఉంటాయి, మిగతావి ఎవరో చిన్న చితగా గెలిచి ఉంటారు. కాబట్టి అత్యధిక రేసులు గెలిచిన ఈయన్ని పక్కన పెట్టి మిగతావి చదివితే అవి కాకుండా ప్రశ్న ఏది వచ్చినా డైరెక్ట్గా మ్యాక్స్ వెర్స్టాపెన్ అనేటటువంటి సమాధానాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ భారతదేశ 71వ గ్రాండ్ మాస్టర్గా సంకల్ప్ గుప్తా చరిత్ర సృష్టించాడు. సంకల్ప్ గుప్తా ఈయన కేవలం 18 ఏళ్ల వయసులోనే మహారాష్ట్రకు చెందినటువంటి ఈ సంకల్ప్ గుప్తా భారతదేశ 71వ గ్రాండ్ మాస్టర్గా వార్తల్లో నిలవడం జరిగింది. అదేవిధంగా క్వికెస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్. ఎందుకు క్వికెస్ట్ అంటున్నాము అంటే మనకి గ్రాండ్ మాస్టర్ అవ్వాలి అంటే జిఎం నార్మ్స్ అనేటటువంటి టైటిల్లు 3 గెలవాలి. అదేవిధంగా ఫిడేలో 2500 పాయింట్లు సంపాదించాలి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఫిడేలో 2500 పాయింట్లతో పాటు 3 జిఎం నార్మ్ టోర్నమెంట్లు లేదా 3 జిఎం నార్మ్స్లో అత్యుత్తమ ప్రదర్శన ఉంటే, అంటే జిఎం నార్మ్ అంటే గ్రాండ్ మాస్టర్కి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఆ పోటీల్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ 2 పోటీల్లో కూడా అతి తక్కువ సమయంలో
అంటే ఒకవైపు 2500 పాయింట్లు, మరోవైపు 3 జిఎం నార్మ్ టోర్నమెంట్లు అన్నీ కూడా సెక్యూర్ చేసుకొని అత్యంత త్వరగా ఇలా గ్రాండ్ మాస్టర్ ఎలిజిబిలిటీలో ముందుకు వెళ్ళిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సంకల్ప్ గుప్తా. ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ నార్మ్స్ ఆయన సెక్యూర్ చేసుకున్నప్పుడు ఈయన గ్రాండ్ మాస్టర్ అయిపోతాడు అని గత వారంలో కూడా మనం డిస్కస్ చేసాం. మరోసారి ఇప్పుడు వచ్చింది ఎవరు? సంకల్ప్ గుప్తా, భారతదేశ 71వ గ్రాండ్ మాస్టర్. ఇక భారతదేశ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. భారతదేశ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఇక నెక్స్ట్ వెస్టిండీస్ ఆటగాడు డ్వైన్ బ్రోబో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ ప్రకటించడం జరిగింది. అయితే వెస్టిండీస్ ద్వీపకల్పంలోని లేదా ద్వీప సమూహంలోని ఈయన దేనికి చెందినవాడు అంటే ట్రినిడాడ్ అండ్ టిబాగో. ట్రినిడాడ్ అండ్ టిబాగో దేశానికి చెందినటువంటి డ్వైన్ బ్రావో ఈయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. కానీ ఐపీఎల్ వంటి సంస్థలలో ఇంకా ఈయన ఆడుతూనే ఉంటాడు. ప్రస్తుతం కేవలం అంతర్జాతీయ క్రికెట్ అంటే ఏదైతే వెస్టిండీస్ తరపున ఆడే క్రికెట్ ఉందో దాని నుంచే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇక డ్వైన్ బ్రావో తర్వాత నెక్స్ట్ మరొకరు ఎవరు అంటే క్రిస్ గేల్. క్రిస్ గేల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ని ప్రకటించడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, వెస్టిండీస్కి గొప్ప సేవలు అందించినటువంటి ఇద్దరు గొప్ప క్రికెటర్స్. ఒకళ్ళు క్రిస్ గేల్, T20 చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్గా గుర్తింపు పొందినటువంటి ప్లేయర్గా మనం చెప్పుకుంటాం ఎవరిని? క్రిస్ గేల్ని. అదేవిధంగా డ్వైన్ బ్రావో కూడా అత్యంత పేరు మోసినటువంటి ఆటగాడు. డీజే బ్రావోగా కూడా పిలుస్తాం మనం డ్వైన్ బ్రావోని. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి మరి రిటైర్మెంట్ని ప్రకటించారు అంటే అది వెస్టిండీస్ జట్టుకి ఒక చాలా పెద్ద మైనస్ అనే మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 5 పతకాలు సాధించింది. 5 పతకాలు సాధించింది. 1 సిల్వర్, 4 బ్రాంజ్. అంటే 1 వెండి, 4 కాంస్యం, 1 రజతం, 4 కాంస్యాలు. ఇప్పటిదాకా మనకి భారతదేశానికి సంబంధించి అత్యధిక పతకాలు ఇవే అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇది కూడా ఎక్కడ జరుగుతోంది మనకి? బెల్గ్రేడ్, సెర్బియా. బెల్గ్రేడ్, సెర్బియా. కానీ ఇది అండర్-23. అంటే ఇందాకలా మనం చూసిన ప్రపంచ రెజ్లింగ్ అనేటటువంటిది బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది కూడా సెర్బియాలోనే జరుగుతోంది. ఇప్పుడు అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? బెల్గ్రేడ్, సెర్బియా. బెల్గ్రేడ్, సెర్బియా. మరి ఇందులో మనం ఈ సిల్వర్ సాధించినటువంటి ఒక్కళ్ళ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు, శివానీ పవార్. శివానీ పవార్. శివానీ పవార్గా గుర్తుపెట్టుకోండి, మనకి సరిపోతుంది. ఓకేనా అండి? సో అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి మరి ఎన్ని పథకాలు వచ్చాయంటే 5, 1 రజతం, 4 కాంస్యాలు. రజత పథకం మరి ఎవరికి వచ్చింది అంటే శివానీ పవార్. శివానీ పవార్. ఇక నెక్స్ట్ అసీం చావ్లా అనేటటువంటి ప్రఖ్యాత ట్యాక్స్ అడ్వకేట్, పన్ను న్యాయవాది. ట్యాక్స్ అడ్వకేట్ అంటే పన్నులకు సంబంధించిన కేసులు వాదించడంలో చాలా పెద్ద అంతర్జాతీయ ఎక్స్పర్ట్గా ఈయనకి పేరుంది. ఈయన ఒక కొత్త పుస్తకాన్ని రచించాడు, ఫైండింగ్ ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అనేక మలుపులు తిరుగుతున్న దారిలో ఒక నేరుగా ఉండేటటువంటి గీతని కనుక్కోవడం అనే అర్థం వస్తుంది. అయితే మనకంత అవసరం లేదు, కేవలం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసీం చావ్లా ఫైండింగ్ ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా చాలా ముఖ్యమైన పుస్తకాల్లో ఒకటిగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇక ఈ పుస్తకం మరి దేనికి సంబంధించి అంటే కోవిడ్-19 అనంతర పరిణామాలలో ఒక దేశానికి సంబంధించిన ట్యాక్స్ చట్టం మరొక దేశాన్ని ఏ విధంగా మారుస్తోంది అంటే అమెరికా ట్యాక్స్ చట్టాలు, ఐరోపా ట్యాక్స్ చట్టాలు భారతదేశాన్ని
ఏ విధంగా మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేటటువంటివన్నీ కూడా మనకి ఇందులోనే తెలియజేయడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఎవరండి పేరు? అసీమ్ చావ్లా. అసీమ్ చావ్లా. అసీమ్ చావ్లా. ఇక నెక్స్ట్, పంజాబ్ క్యాబినెట్ ఒక నూతన రూల్కు ఏంటండి అది? టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో. టిష్యూ కల్చర్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా, ఏ ప్రక్రియ ద్వారా? టిష్యూ కల్చర్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా బంగాళదుంప యొక్క విత్తనాల్ని తయారు చేసే కార్యక్రమం. మరి ఇందులో మనకి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటి? భారతదేశంలోనే ఇలా చేసినటువంటి మొట్టమొదటి దేశంగా మనం దేన్ని చెప్తున్నాం? పంజాబ్ని చెప్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పొటాటో, బంగాళదుంప, ఆలుగడ్డ, వాటికి సంబంధించిన విత్తనాలు మరింత ఎక్కువగా మనం తయారు చేయడానికి చాలా చాలా సులభతరం అవుతుంది. ఇందులో ఏంటి అంటే 1,00,000 హెక్టార్లు, వీటి నుంచి ఎంత బంగాళదుంపలు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? 4,00,000 మెట్రిక్ టన్నులు. 4,00,000 మెట్రిక్ టన్నులు. 1,00,000 హెక్టార్ల నుంచి 4,00,000 మెట్రిక్ టన్నుల ఏంటి మనకి బంగాళదుంపలు వీళ్ళు తీసుకురాబోతున్నారు. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుంది అంటే జలంధర్ కాపుర్తలా ప్రదేశం, జలంధర్ కాపుర్తలా ప్రదేశాన్ని ఎగుమతుల హబ్గా, బంగాళదుంప యొక్క ఎగుమతుల హబ్గా తయారు చేయడం కోసం వీళ్ళు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు దీన్ని సాధిస్తారు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 1,00,000 టన్నులు, 1,00,000 హెక్టార్ల నుంచి 4,00,000 టన్నులు. ఇక ఇవాల్టి లాస్ట్ ఈవెంట్ ఏంటి అనేది చూసినట్లయితే, స్థానిక ఆర్థిక అభివృద్ధి కోసం ఈఎస్ఏఎఫ్ అనేటటువంటి బ్యాంక్తో నాబార్డ్ ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నాబార్డ్ సంస్థ ఈఎస్ఏఎఫ్ అనేటటువంటి ఒక సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ ఈఎస్ఏఎఫ్ అనేటటువంటిది ఏంటి? ఇదొక చిన్న ఫైనాన్స్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం కదా. సో ఈఎస్ఏఎఫ్ అనేది మనకి ఏంటి అంటే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎవరితో? మరి నాబార్డుతో. దేనికి? స్థానిక ఆర్థిక అభివృద్ధి అంటే లోకల్ లెవెల్లో సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే ఏవైతే ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఉంటాయో, నైపుణ్యాలు, మెళకువలు, వాటిని నేర్పించి ఆ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి మరింత మందిని ఆత్మనిర్భర్ అంటే స్వయం సమృద్ధిగా చేయడం కోసం ఈ యొక్క భాగస్వామ్యం ఉపయోగపడుతుంది అని తెలపడం జరిగింది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి ఇవ్వడం కోసం ఏ బ్యాంకు అంటే నాబార్డ్. నాబార్డ్ మరి ఆర్బీఐ అందరిలో పనిచేస్తుంది. నాబార్డ్ ఆర్బీఐ ఓనర్షిప్లో, ఆర్బీఐ కింద పనిచేసేటటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.